చంచలమ్మ వాళ్ళ ఇంట్లో కూర్చొని అగ్నిపర్వతంలా మండిపోతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న సింధూర, కేశవ భయపడుతూ ఉంటారు. ఇక చంచలమ్మ ఇలా అంటూ ఉంటుంది, నేను ఆ అలివేలికి న్యాయం చేశానండి, కానీ నా కొడుక్కి ఎవరు న్యాయం చేస్తారండి? ఆ అలివేలు ముఖం చూసి విజయమ్మని వదిలిపెట్టాను, కానీ ఆ విజయమ్మకు ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. శిక్ష పడకుండా నేను ఊరుకోను. ఆ విజయమ్మకి ఎలాగైనా సరే శిక్ష పడేలా నేను చేస్తాను. కానీ నా కొడుకు ఆత్మ నన్ను పదే పదే అడుగుతుంది, నా ప్రాణం పోవడానికి కారణమైన వారిని నువ్వు ఎలా ప్రాణాలతో వదిలిపెట్టావమ్మా అని నా కొడుకు ఆత్మ నన్ను పదే పదే అడుగుతుందండి. నేనేం చేయను, ఖచ్చితంగా ఆ విజయమ్మకు శిక్ష వేస్తానని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న సింధూర, కేశవ వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక చంచలమ్మ ఇలా నిర్ణయం తీసుకుంటుంది, ఏదైతే అదైంది. రేపు నేను రచ్చబండలో విజయమ్మకు ఇచ్చే తీర్పు మీరెవ్వరూ ఊహించలేరు. రేపు రచ్చబండని ఏర్పాటు చేయండి అని చెప్పి చంచలమ్మ అంటుంది. అది వినగానే కేశవ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక సింధూర అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి, ఏంటి అత్తమ్మ అని చెప్పి అంటుంది, రేపు రచ్చబండలో ఆ విజయమ్మ పని తేల్చుతాను, ఆ విజయమ్మకి ఎలా శిక్ష వేయాలో నాకు తెలుసు అని చెప్పి అంటూ జీవితాంతం తను అలా శిక్ష అనుభవిస్తూనే ఉండాలి అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే సింధూర అలాగే కేశవ వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక తను చెప్పినట్లుగానే రచ్చబండని ఏర్పాటు చేస్తారు. రచ్చబండకి విజయమ్మ వస్తుంది. విజయమ్మ రాకతో అక్కడ చంచలమ్మ అయితే తన నిర్ణయాన్ని చెప్తుంది. తన నిర్ణయాన్ని విజయమ్మకు చెప్పేసరికి విజయమ్మ అలాగే ఊర్లో జనం వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అక్కడ ఉన్న కేశవ సింధూరాతో ఇలా అంటూ ఉంటాడు, చంచలమ్మ అగ్నిపర్వతాన్ని నువ్వే ఆర్పగలవు సింధూర, చంచలమ్మ అగ్నిపర్వతాన్ని ఆపగలిగే శక్తి నీకు మాత్రమే ఉంది సింధూర అని చెప్పి కేశవ అంటూ ఉంటాడు. అది వినగానే సింధూర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక కేశవ ఆ మాట అనేసరికి సింధూర, చంటి వాళ్ళిద్దరూ కూడా షాక్ అయి కేశవ వైపు చూస్తూ ఉంటారు. ఇక చంచలమ్మను సింధూర ఆపగలదా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.